తెలుసుకున్నది దేవుని దగ్గర. అక్కడ కానీ తల తగ్గించుకొని నువ్వు నిలబెడితే ఇక మనుషుల ముందైనా సైతానం ముందైనా తల ఎత్తుకొని నిలబడేటట్టు దేవుడే నీ కృపనిస్తాడు. ఇక అక్కడ తలకాయలు ఉంచుకొని దించుకొని మన బతకాల్సిన అవసరంలా దేవుని బట్టి ధైర్యముగా దేవుని బట్టి తల ఎత్తుకొని నిలబడవచ్చు. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర నువ్వు నలిగితే ఇంకెక్కడైనా సరే నువ్వు విరగాల్సిన అవసరం లేదు, నలగాల్సిన అవసరం లేదు, తల ఎత్తుకొని బ్రతకొచ్చు. కానీ విరగాల్సిన దగ్గర నలగాల్సిన దగ్గర విరగలేదనుకో అందరి దగ్గర విరిగిపోవాల్సి వచ్చింది, టోటల్గా పేషెంట్ అవ్వాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా? నువ్వు దేవుని దగ్గరే విరిగి నలిగినావు. ఇక సమాజంలో జీవితంలోకి వచ్చినప్పుడు ఇక నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి వీలేదు. ఎందుకు? అలా నువ్వు ఉన్నావు అనుకో ఎముకలు ఎండిపోతాయి, పేషెంట్ పోతావు. మరి ఇప్పుడు విరగాల్సిన దగ్గర విరిగి ఇప్పుడు సమాజంలోకి వచ్చి ఎలా ఉండాలంటున్నాడు? నీవు ఆరోగ్యముగా ఉండినట్టు సంతోషముగా ఉండాలి నువ్వు అంటున్నాడు ఆయన. అలా కాకుండా సమాజంలో కూడా నువ్వు విరిగి నలిగిన అనుభవంలో కనబడ్డావు అనుకో చివరికి పేషెంట్ అవుతావు, రోగగ్రస్తుడు అవుతావు. కొంతమందిని చూడండి ఎప్పుడన్నా చూడ మనసు నలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, శూన్యం అయిపోయినట్టు నిరాశ నిస్పృహలో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చొని మీలో కూడా కొంతమంది ఆబాపుతున్నారు. నేను గ్యారంటీ ఇస్తాను కొద్ది రోజుల్లో నువ్వు ఏదో రోగం వచ్చింది. ఏందో లేదు అంతా ఏం లేదు అయిపోయింది, లేదు లేదు ఏందులో అన్నయ్య ఇంక లేదన్న లాభం లేదన్నయ్య, ఇంకా అవకాశం లేదన్న ఇంకా లేదయ్యా ఇంక లేదమ్మా. ఎప్పుడు ఇదే పాట పాడేవాళ్ళు తొందరగా పేషెంట్ అవుతారు గ్యారంటీ. ఏదో మైదా రోగం వచ్చింది, ఏదో మైదా రోగం వచ్చింది. నేను చెప్పాలి వాకింగ్ చెప్పి ఎంతమందికి అర్థం చేతులు ఎత్తండి, చేతి ఎత్తరే స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అది నేను చెప్పాలి అక్కడ చెప్పాడు రోగ కారణం అట. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని ముందు విరిగి నలిగిన మనసు అంటేనేమో మన బలహీనత ఎరిగి దేవుని బలాన్ని ఆశ్రయించడం. అక్కడ కాకుండా విరిగా మనం నలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? నిరాశ, నిస్పృహ, అవిశ్వాసం, అపనమ్మిక, కృంగుబాటు, దరిద్రం. ఇప్పుడు చెప్పండి, ఈ నలిగిన మనసు ఇక్కడ కావాలా అక్కడ కావాలా? ఏది క్షేమం మనకి? దేవుని దగ్గర మనం అట్లుంటే ఇబ్బంది లేదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో సమాజంలో మనం అలా ఉండడానికి వీల్లేదు. కొంతమందికి అవిశ్వాసం, దాన్ని బట్టి నిరాశ, దాన్ని బట్టి కృంగుబాటు. ఎప్పుడన్నా చూడు ఆ ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు. ఏదో ప్రపంచం మొత్తం వీళ్ళు సంపాదిస్తే ఎవడో మొత్తం తీసుకొని పోయినట్టు, అంత శూన్యమైపోయినట్టు. ఆ ముఖంలో కళ ఉండదు, కాంతి ఉండదు, ఉల్లాసం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడన్నా చూడు కొంతమంది ముఖం ఏమో ఏడుపుట్టు ముఖం అయితే, కొంతమంది ముఖం ఏమో తుమ్మలో పొద్దుపెడుతున్నారు, తుమ్మ అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఏందో అర్థం కాదు, ఏం దరిద్రం అర్థం కాదు. నేను చెబుతున్నాను ఖచ్చితంగా పేషెంట్ అయిపోతావు నువ్వు. కండలాంటి పాఠం కూడా జరిగింది. ఎగ్జాము కండలాలు బాడీ మిగిలిన భాగాలు కాదంట, ఎముకలకే వచ్చిందంట డబ్బు. అంటే టోటల్ స్ట్రక్చర్ ఎఫెక్ట్ అయిపోతుంది. పిల్లల బలహీనం అయిపోతే ఇల్లు ఏమైంది? మనకు దేవుడి తిన్న స్ట్రక్చర్ ఏంటి? అదే డ్యామేజ్ అయితే ఇంక పైన ఉంది ఏముంటుంది? అదే నేను చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా దేవుని బలం మీద ఆధారపడి నీ బలహీనత ఎరిగి నువ్వు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయం కలిగి వీటి సమయాలన్నింటినీ కూడా నువ్వు సంతోషంగా మనసును సాధన చేస్తే వచ్చిన రోగం కూడా పోయింది.